ఒక రైలు అది నడుస్తున్న దిశలోనే 2 కిలోమీటర్ పర్ అవర్ మరియు 4 కిలోమీటర్ పర్ అవర్ వేగాలతో నడుస్తున్న ఇద్దరు వ్యక్తులను వరుసగా 9-10 సెకండ్లలో పూర్తిగా దాటినచో ఆ రైలు పొడవు ఎంత? ఓకే, మరి ఈ క్వశ్చన్ గమనించండి. మొదట ఫస్ట్ కేసులో ఒక రైలు 2 కేసెస్లో అనుకుందాం, ఇద్దరు వ్యక్తులను దాటుతోంది. ఫస్ట్ కేసులో ట్రైను ఒక వ్యక్తిని 9 సెకండ్లో దాటింది. తర్వాత అదే ట్రైను రెండవ వ్యక్తిని 10 సెకండ్లో దాటింది. సో దీన్ని బట్టి మనము దీన్ని ఏ విధంగా అనలైజ్ చేసుకోవాలంటే, చూడండి, ఎప్పుడైనా కానీ ఒక ట్రైన్ ఒక మనిషిని దాటింది అనుకోండి. ఫస్ట్ కేసులో ఇట్లా ట్రైన్ ఇలా వస్తూ ఉంది, ఒక మనిషిని దాటింది 9 సెకండ్స్లో. తర్వాత అదే ట్రైను ఇక్కడ ఒక మనిషిని ఇంకొక మనిషిని 10 సెకండ్స్లో దాటింది అంటే అర్థం ఏంటి చూడండి. మరి ఈ 9 సెకండ్స్లో ఈ ట్రైన్ ఎంత దూరం వెళ్ళింటుందంటే చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికి, అంటే తన ట్రైన్ లెంత్, ట్రైన్ పొడవు ఎంత ఉందో అంతే దూరం ప్రయాణించి ఉంటుంది. మరి ఇక్కడ కూడా అంతే, అదే ట్రైనే కదా 10 సెకండ్స్లో ఆ వ్యక్తిని దాటింది అంటే చూడండి, వ్యక్తిని దాటిందంటే ఆ రైలు పొడవు ఎంత ఉంటే అంత దూరం ముందుకు వచ్చినట్టు. సో ఇది ట్రైన్స్ చాప్టర్లో మనకు ఆల్రెడీ తెలుసు. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఒక రైలు ఒక మనిషిని కానీ ఒక స్తంభాన్ని కానీ దాటిందంటే తన లెంత్ ఎంత ఉందో, తన పొడవు అంత దూరాన్ని ప్రయాణించినట్టు. అయితే ఇక్కడ ఆ వ్యక్తి నిల్చున్న వ్యక్తి కావచ్చు లేదా నడుస్తున్న వ్యక్తి కావచ్చు. ఈ క్వశ్చన్లో నడుస్తున్న వ్యక్తి. ఏది ఏమైనా మనిషిని దాటిందంటే తన లెంత్ని తాను దాటుకున్నట్టే, మనిషిని కానీ స్తంభాన్ని కానీ. కాబట్టి ఇక్కడ మనం ఒక పాయింట్ హైలైట్ చేస్తున్నాం. సో బోత్ కేసెస్లో ట్రైన్ లెంత్ ఏమవుతుందండి, ఫస్ట్ కేసులో కానీ సెకండ్ కేసులో కానీ ట్రైన్ సేమ్. కాబట్టి ట్రైన్ లెంత్ సేమ్. లెంత్ అంటే ఇక్కడ మనం జనరల్గా డిస్టెన్స్. మరి డిస్టెన్స్ సేమ్ అంటే టైము స్పీడ్ ఆపోజిట్ ఉంటుందని పదే పదే మనం వీడియోస్లో చెప్తున్నాం. దాన్ని హైలైట్ చేసి ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. సో డిస్టెన్స్ సేమ్ ఉంటే టైమ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షన్ టు ద స్పీడ్, ఆర్ స్పీడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షన్ టు ద టైం. స్పీడ్ టైం ఆపోజిట్ ఉంటాయి. మరి ఇక్కడ మనకి టైం రేషియో, టైం తెలుసు చూడండి. ఫస్ట్ కేసులో 9 సెకండ్స్, సెకండ్ కేసులో 10 సెకండ్స్. మరి టైం రేషియో తెలిసినప్పుడు ఆటోమేటిక్గా స్పీడ్ రేషియో ఏమవుతాయి, రివర్స్ అవుతాయి. కాబట్టి నోట్ చేయండి. ఓకే, మరి టైం రేషియో 9:10 అంటే ఇక్కడ స్పీడ్ రేషియో దానికి ఆపోజిట్ 10:9. ఆల్రెడీ టైం రేషియో 9:10 అనేది మనం డైరెక్ట్ ఇచ్చాడు కాబట్టి దానికి ఆపోజిట్లో 10:9. ఓకే, మరి ఫైనల్గా మనకి ఏం అడుగుతున్నాడండి, ట్రైన్ లెంత్ అడుగుతున్నాడు. లెంత్ అంటే ఇక్కడ డిస్టెన్స్. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు జనరల్గా టైం ఇంటూ స్పీడ్. స్పీడ్ అంటే ఇక్కడ గమనించాలి, స్పీడ్ అంటే ఇక్కడ రిలేటివ్ స్పీడ్ రాయాలండి, సాపేక్ష వేగం. ఎందుకంటే ఫస్ట్ కేసు గురించి డిస్కస్ చేస్తాం. ఫస్ట్ కేసులో ఒక వ్యక్తిని దాటింది అనుకోండి, ఆ ట్రైన్ లెంత్ ఎంత అన్నప్పుడు అక్కడ 2 వేగాలు ఉంటాయి. చూడండి, 2 వేగాలు సేమ్ డైరెక్షన్ అంటే మైనస్ రాస్తాం. ఇక్కడ ఎస్టీ అంటే స్పీడ్ ఆఫ్ ట్రైన్, స్పీడ్ ఆఫ్ మ్యాన్ అండి. మొదటి వ్యక్తిని క్రాష్ చేస్తుంది అనుకుందాం. 2 కేసెస్లో చేస్తున్నాం, ఇది గమనించాలి. ఓకే, మరి మొదటి కేసులో అంటే ఎంత టైం తీసుకుంది, ఫస్ట్ కేసులో 9 సెకండ్స్, టైం 9 సెకండ్స్. స్పీడ్ అంటే ఏ స్పీడ్, ఈ 9 సెకండ్స్ దేనికండి, ఆ వ్యక్తిని దాటడానికి. ఆ వ్యక్తి కూడా కొంత స్పీడ్తో వెళ్తున్నాడు. అయితే సేమ్ డైరెక్షన్ ఉంటే తీసేయాలి. ఇది ఆల్రెడీ ట్రైన్స్ చాప్టర్లో చెప్పాం. 2 వేగాలు ఒకే దిశలో వెళ్తే ఆ రిలేటివ్ స్పీడ్, సాపేక్ష వేగం తీసేస్తాము. ఆపోజిట్ డైరెక్షన్ అయితే యాడ్ చేస్తాం. కాబట్టి ఇక్కడ ఆ రెండింటిని మైనస్ చేయాలి. స్పీడ్ ఆఫ్ ట్రైన్, స్పీడ్ ఆఫ్ మ్యాన్. అంటే ఫస్ట్ కేసులో అంటే ఫస్ట్ మ్యాన్ స్పీడ్. కాబట్టి ఇక్కడ చూడండి, స్పీడ్ ఆఫ్ ట్రైన్ ఎంతో తెలియదు మనకి, రైలు వేగం తెలియదు. కానీ మొదట వ్యక్తి వేగం ఇచ్చాడు ఎంత, 2 కిలోమీటర్ పర్ అవర్. ఓకే, అదే రాశాం. ఇది స్పీడ్ ట్రైన్ అండి, -2. ఇది మ్యాన్ స్పీడ్. ఓకే, ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తే మనకి రిజల్ట్ వస్తుంది. అంటే ఇక్కడ క్యాలిక్యులేట్ చేయాలంటే ట్రైన్ స్పీడ్ ఎంతో తెలియదు, ఆగిపోతాం. ఓకే, మరి ఇలా కాకుండా సెకండ్ కేసులో చేస్తే, సెకండ్ కేసులో ఎంత టైంలో దాటిందండి, ట్రైన్ 10 సెకండ్స్లో దాటింది. మరి టైం 10 సెకండ్స్, స్పీడ్ అంటే సాపేక్ష వేగం, 2 ఒకే దిశలో వెళ్తున్నాయి. రెండో వ్యక్తిని దాటుతుంది ఒకే దిశలో. అయితే ఇక్కడ కూడా స్పీడ్ ఆఫ్ ట్రైన్ తెలియదండి. అయితే రెండో వ్యక్తి ఇచ్చాడు ఎంత, 4 కిలోమీటర్ పర్ అవర్. ఓకే, ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తే ట్రైన్ లెంత్ వస్తుంది. ఏదో ఒకటి చేయొచ్చు.
మరి ఏదో ఒకటి చేయొచ్చు అంటే మనకి మెయిన్ ఇక్కడ ఏంటి బ్రేక్ ఇస్తుంది, ఇక్కడ ఇది ST-2 అంటే ట్రైన్ స్పీడ్ తెలియదు కాబట్టి అది కనుక్కున్న తర్వాతే క్వశ్చన్ కంప్లీట్ అవుతుంది. మరి అది కనుక్కోవడానికి ఏంటంటే అందుకే మనం ఇక్కడ చాలా సింపుల్గా దీన్ని వేసాం. ఏంటి, టైం రేషియో స్పీడ్ రేషియో ఆపోజిట్ ఉంటుంది. టైం రేషియో తెలిస్తే చాలు, స్పీడ్ ఆపోజిట్ ఉంటుంది డిస్టెన్స్ సేమ్ ఉన్నప్పుడు. కాబట్టి ఇక్కడ గమనిస్తే మీకు ఇమ్మీడియట్గా ఆ స్పీడ్ ఇక్కడ ఈ వాల్యూ ఎంతో తెలుస్తుందండి. కాన్సన్ట్రేట్ చేయండి. ఓకే, మరి ఇక్కడ స్పీడ్స్ గురించి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనం స్పీడ్ గురించి ఇక్కడ స్పీడే కాబట్టి మనకి కావాల్సినది. సో స్పీడ్ రేషియో ఈ విధంగా ఉన్నాయి తెలుసు. అయితే ఈ స్పీడ్స్ వచ్చేసి ఏంటంటే ఆ స్పీడ్ ఫస్ట్ రిలేటివ్ స్పీడ్, ఫస్ట్ కేసులో స్పీడ్ ఎంత, ట్రైన్ స్పీడ్ -2. ఈ సెకండ్ కేసులో అంటే ఇక్కడ ట్రైన్ స్పీడ్, సెకండ్ మ్యాన్ స్పీడ్. ఇది రిలేటివ్ స్పీడ్ అంటే మనకు తెలుసు, సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నాయి కాబట్టి ఓకే. మరి ఇప్పుడు ఈ రెండింటికి గమనిస్తే ఈ వేగం గమనిస్తే 2 డిఫరెన్స్ ఉందండి. ఇక్కడ 2కి 4కి 2 డిఫరెన్స్ ఉంది. సో డిఫరెన్స్ ఇన్ స్పీడ్స్ ఈజ్ ఈక్వల్ టు 2 km/h. ఇది క్యాన్సిల్ అయిపోతుంది ట్రైన్ స్పీడ్లో నుంచి ఈ ట్రైన్ స్పీడ్ తీసేస్తే. మరి కలిస్తే ఇక్కడ చూడండి. సో ఈ రెండింటికి డిఫరెన్స్ అంటే ఫస్ట్ది ST స్పీడ్ ఆఫ్ ట్రైన్ -2 మైనస్ ఇదండి స్పీడ్ ఆఫ్ ట్రైన్ -4. సో ఇది చేసే ప్రాసెస్లో ఈ సెట్ అలాగే ఉంటుంది. స్పీడ్ ట్రైన్ -2, ఇక్కడ మైనస్ ఇంటూ స్పీడ్ ట్రైన్ అంటే మైనస్ స్పీడ్ ట్రైన్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో స్పీడ్ ట్రైన్ క్యాన్సిల్ అయిపోతుంది. -2 + 4 అంటే 4 - 2. సో 2 km/h. ఇదంతా ఇంత డీటెయిల్గా రాయాల్సిన అవసరం లేదు. స్ట్రైట్గా డిఫరెన్స్ మనకి 4కి 2కి 2 డిఫరెన్స్ కనిపిస్తూ ఉంది కాబట్టి గమనించండి. డిఫరెన్స్ ఇన్ స్పీడ్స్ 2 km/h. మరి డిఫరెన్స్ ఇన్ రేషియో ఎంత ఉందండి, 1 part. సో 1 part 2 km/h అంటే డైరెక్ట్ వీటి వాల్యూస్ తెలుస్తాయి చూడండి. ఓకే, మరి డిఫరెన్స్ ఇన్ స్పీడ్స్ 1 part 2 అయితే మరి ఇక్కడ ఈ స్పీడ్ 10 parts. సో x = 2 అని తెలుస్తుంది. 10 × 2 20 km/h అవుతుంది. ఈ స్పీడ్ సెకండ్ కేసులో 9x 9 × 2 18 km/h. ఓకే, సో 20 km/h అంటే ఏంటండి, ఈ సెట్ వాల్యూ స్పీడ్ ట్రైన్ -2 = 20. అంటే ఇంకా డైరెక్ట్ మనకి ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ మీరు సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఇక్కడ 20 చేసుకుంటే మనకి రిజల్ట్ ఎంతో తెలుస్తుంది చూడండి. ఓకే చూడండి, మరి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే డిస్టెన్స్ = టైం ఇంటూ స్పీడ్. టైం 9 seconds, స్పీడ్ అంటే ఫస్ట్ కేసులో. సో ఇది ఆల్రెడీ మనం క్యాలిక్యులేట్ చేసాం, ఎంత 20. అయితే మరి ఇది క్యాలిక్యులేట్ చేస్తే క్వశ్చన్ కంప్లీట్ అవుతుంది. కానీ యూనిట్స్ చూడండి, ఇది km/hలో ఉంది కాబట్టి మనకి ఆప్షన్స్లో కూడా చూడండి డిస్టెన్స్ మీటర్స్లో ఉంది కాబట్టి ఇది ఆల్రెడీ డెఫినెట్గా మనము × 5/18 వేస్తే m/s లెక్క వస్తుంది. సో ట్రైన్స్ చాప్టర్లో ఇది మెయిన్ యూనిట్స్ కన్వర్షన్. మరి ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తే మీకు డిస్టెన్స్ = 50 meters వస్తుందండి. మామూలుగా అయితే ఇది 9 1s 9 2s పోతుంది, 2 10s పోతుంది, 10 × 5 50. సెకండ్స్ క్యాన్సిల్ అవుతుంది, 50 meters. ఇది ఏంటండి డిస్టెన్స్ అంటే ట్రైన్ లెంత్. లేదా మీరు ఇది ఫస్ట్ కేసులో చేసాం, సెకండ్ కేసులో చూడండి ఇది మార్చుకోండి ST-4, సెకండ్ కేసులో 18 రాసుకొని అలా చేసినా మీకు డిస్టెన్స్ 50 meters వస్తుంది. గమనించండి. ఓకే, సెకండ్ కేసులో చేస్తే చూడండి, సెకండ్ కేసులో అంటే టైము మనకి ఎంత అండి, సెకండ్ కేసులో 10 seconds. సెకండ్ కేసులో స్పీడ్ అంటే ఇక్కడ ఆల్రెడీ ఇంతకుముందే చెప్పాం ST-4. మరి ST-4 అంటే దాని ఈ సెకండ్ కేసులో స్పీడ్ ఎంత చేసాం కదా 18. సో ఈ ప్లేస్లో మనం 18 ఇంటూ ఇది km/h కాబట్టి × 5/18 వేస్తే m/s. 18 క్యాన్సిల్ అవుతుంది, 10 5s 50. సో సెకండ్స్ క్యాన్సిల్ అయితే మీటర్స్ మిగిలిపోతుంది. ఓకే, మరి ఇదే క్వశ్చన్లో మీకు రైలు వేగం అడిగాడు అనుకోండి, రైలు వేగం అడిగితే అది కూడా ఇమ్మీడియట్గా మీరు రిజల్ట్ చెప్పచ్చు. చూడండి, గమనించండి. ఇక్కడ డైరెక్ట్ ఎలా చెప్పచ్చు అంటే స్పీడ్ అడిగితే ఇంకా మనం డిస్టెన్స్ ఇక్కడ వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. సో మనకి ఇక్కడ ఫస్ట్ కేసులో స్పీడ్ అంటే రిలేటివ్ స్పీడ్ ఎంత వచ్చింది, ఇది వాల్యూ 20 అంటే ST మైనస్ స్పీడ్ ఆఫ్ ట్రైన్ -2 = 20 అని. స్పీడ్ ఆఫ్ ట్రైన్ -2 = 20. మరి స్పీడ్ ఆఫ్ ట్రైన్ ఏమవుతుందండి, -2 ఇటువైపు పోతే 22. లేదా సెకండ్ కేసులో దీని వాల్యూ స్పీడ్ ఎంత వచ్చింది మనకి 18 km/h. సో ST-4 =
18, ST అంటే స్పీడ్ ట్రైన్. మరి స్పీడ్ ట్రైన్ -4 ఇటువైపు వస్తే +4, 22 km/h. ఓకే. సో ఇది క్వశ్చన్ మీరు గమనించాలి. ఒక పద్ధతిలో డీటెయిల్గా చెప్తున్నా. దీని ఉద్దేశం ఏంటంటే డిస్టెన్స్ సేమ్ ఉన్నప్పుడు స్పీడ్ టైం ఆపోజిట్ ఉంటుందనేది హైలైట్ చేసి చెప్తున్నాం. సో మనము ఓవరాల్గా ఈ క్వశ్చన్కి ఎంత టైం చెప్పామనేది గమనించద్దండి. దీన్ని డైరెక్ట్ చేయాలంటే మాత్రము సో సింపుల్, డైరెక్ట్గా వర్కౌట్ చేసుకోవచ్చండి. ఎలాగంటే మీరు చూస్తాను ఇక్కడ టైం రేషియో 9-10 అండి, స్పీడ్ రేషియో 10-9 అవుతుంది. అంటే ఆటోమేటిక్గా ఇవి రిలేటివ్ స్పీడ్ కాబట్టి ఫస్ట్ కేసులో ఈ విధంగా ఉంటుంది, ట్రైన్ స్పీడ్ మైనస్ దాని స్పీడ్. సెకండ్ కేసులో ట్రైన్ స్పీడ్ ఆ సెకండ్ మ్యాన్ స్పీడ్ అన్నప్పటికీ డిఫరెన్స్ మనకి 4కి 2కి 2, డిఫరెన్స్ 2 అంటే 1 part 2, 1 part 2 అంటే ఇది 10 parts 20 అవుతుంది, 9 parts 18 అవుతుంది. ఇక్కడ డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. డిస్టెన్స్ = టైమ్ ఇంటూ స్పీడ్. ఇక్కడ నేను సెకండ్ కేసులో వేసుకున్న ఏదైనా టైము, ఇప్పుడు సెకండ్ కేసులో 10 seconds రాసుకుంటే సెకండ్ కేసులో ఎంత అండి 18 km/h. మీటర్/సెకండ్ అంటే × 5/18 చేస్తే డైరెక్ట్ రిజల్ట్ కనెక్ట్ అవుతుంది. లేదా ఇక్కడ ఫస్ట్ కేసులో దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకొని మీరు చెప్పవచ్చు. కాబట్టి టైం ఏం తీసుకోదండి. ఓకే, ఇది ప్రొసీజరు. జనరల్గా దీనికి ఒక షార్ట్ కట్ మెథడ్ ఉందండి, కానీ షార్ట్ కట్ మెథడ్ కన్నా ఈ ప్రొసీజర్, ఎందుకంటే దీంట్లో టైము స్పీడ్ ఆపోజిట్ అనేది ఎన్ని రకాల ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నామో మీరు గమనించాలి. ఓకే, ట్రైన్ స్పీడ్ కనుక్కోవాలంటే ఈ కేసెస్లో ఈ డేటాకి డైరెక్ట్ మీకు టైమ్స్ ఇచ్చాడండి. 9 seconds ఫస్ట్ కేసులో, సెకండ్ కేసులో 10 seconds. స్పీడ్స్ ఇచ్చాడు, ఎవరు మ్యాన్ స్పీడ్స్ ఇచ్చాడు 2, 4. మరి ట్రైన్ స్పీడ్ కావాలంటే జస్ట్ ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ చేసి ఆ డిఫరెన్స్ చేయండి. చూడండి, మరి ప్రోడక్ట్ 9 × 2 = 18, 10 × 4 = 40. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ట్రైన్ స్పీడ్ ఎంత అంటే 40, హైయెస్ట్ నెంబర్ నుంచి స్మాలెస్ట్ నెంబర్ తీసేయండి. 40లో 18 సబ్ట్రాక్ట్ చేస్తే మీకు 22. అంటే ఇమ్మీడియట్గా క్వశ్చన్ మీద రిజల్ట్ చేయొచ్చు. ఓకే, అంటే షార్ట్ కట్ మెథడ్ ప్రకారం. ఇప్పుడు నీకు ట్రైన్ స్పీడ్ తెలిస్తే డిస్టెన్స్, ట్రైన్ లెంత్ ఎంత అంటే 2 కేసెస్లో ఏదైనా చెప్పేస్తాను. ఫస్ట్ కేసులో 9 secondsలో దాటింది కదా వ్యక్తిని, సో టైము 9 seconds. స్పీడ్ అంటే ఒకే డైరెక్షన్ కాబట్టి మనకు తెలుసు. ట్రైన్ స్పీడ్ తెలియదు, ఆ మ్యాన్ స్పీడ్ రెండు తీసేస్తాం. మరి ట్రైన్ స్పీడ్ ఎంత అండి 22. సో ఆ 22 సబ్స్టిట్యూట్ చేసుకోండి. మరి ఇప్పుడు స్పీడ్ ఆఫ్ ట్రైన్ ఇక్కడ 22 కాబట్టి 22 రాసుకుంటే 22 - 2 20. ఇంకా ఆల్రెడీ చేసాం కదా. సో 9 seconds, ఇది 20 km/h, మీటర్/సెకండ్ అంటే × 5/18 చేస్తాం. కాబట్టి ఈ విధంగా చేస్తే ఆల్రెడీ ఇక్కడ చేసాం చూడండి, D50 meters. సో చాలా ఈజీగా చేయొచ్చు. కాకపోతే ఏంటంటే మనం సబ్జెక్ట్ ఇంప్రూవ్ చేసుకుంటున్నాం కాబట్టి దీన్ని మనం డీటెయిల్గా ఇలా కొన్ని మంచి మోడల్స్ని ఈ విధంగా డిస్కస్ చేసుకుంటున్నాం. ఓకే, ఇక్కడ మీరు సబ్స్టిట్యూట్ చేసుకున్న సెకండ్ కేసులో ఇక్కడ స్పీడ్ ఆఫ్ ట్రైన్ 22 రాసినప్పుడు 22 - 4 18 వస్తుంది. సో ఇక సెకండ్ కేసులో 10 seconds కాబట్టి ఇది కూడా క్యాలిక్యులేట్ చేస్తే మనకి లెంత్ 50 meters అని వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ ఈ క్వశ్చన్లో చివరిగా షార్ట్ కట్ మెథడ్ చెప్పాం కదండి స్పీడ్ కనుక్కోవడానికి. అక్కడ మీరు ఆ షార్ట్ కట్ మెథడ్ అప్లై చేయాలంటే అక్కడ డిఫరెన్స్, టైం డిఫరెన్స్ 1 ఉండాలండి. ఈ క్వశ్చన్లో 9 seconds 10 seconds ఉంది కదా, డిఫరెన్స్ 1 ఉన్నప్పుడు డైరెక్ట్ రిజల్ట్ తీసుకుంటుంది. సపోజ్ డిఫరెన్స్ 2 ఉందనుకోండి, ఇక్కడ 9 seconds 11 seconds, డిఫరెన్స్ 2 ఉంటే మీకు వచ్చిన స్పీడ్కి ఏ విధంగా చేశారో షార్ట్ కట్ మెథడ్ ద్వారా దాన్ని డివైడెడ్ బై 2 చేయాలి. 99% ఇది డిఫరెన్స్ 1తోనే మోడల్స్ ఉన్నాయి. అయితే ఎంత డిఫరెన్స్ ఉంటే అంతటితో డివైడ్ చేయాలి, అది గమనించాలి. ఓకే.